చూద్దామా? ఇది మర్చిపోయారా? తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన మీ పార్ట్నర్ తిరుమల సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 1000 కాళ్ల మండపాన్ని తిరుమలలో 7 కొండల మీద ధ్వంసం చేసినటువంటి సంఘటనని మర్చిపోదామా? పెట్టపోయారా? పెట్టరా? చంద్రబాబు రాయలేదా? తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిన కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం మర్చిపోదామా? మర్చిపోయారా? ఇది రాయరా ట్వీట్లో. ఈ తిరుచానూరులో వారాహి అమ్మవారిని ధ్వంసం చేసినటువంటి ముద్దాయిని మరిచిపోదామా? మర్చిపోయారా? నేను మర్చిపోదాం వద్దా? తెలుగుదేశం వాడు తెలుగుదేశం టైంలో, మీ టైంలో, మీ ప్రభుత్వం, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలు అత్యధికంగా ధ్వంసం జరిగిన, దేవుడికి అవమానం జరిగిన, హిందూ మతానికి అవమానం జరిగిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అత్యధికంగా ఈ పాపాలన్నీ ఒడిగట్టుకునేది మీరే. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తొక్కిసలాట 31 మందో 35 మందో ప్రాణాలను హరించారు. మరిచిపోదామా? పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. పురంధేశ్వరి గారు, మాధవ్ గారు, మరిచిపోదామా? పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. 12 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. ఇది మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరినటువంటి ఒక ఆలయాన్ని, బొక్కులమాత ఆలయాన్ని పునర్నిర్మాణం ఎక్కడన్నా మీ ఏలుబడిలో ఇటువంటి గుడి కట్టారా? ఎక్కడన్నా గొప్పగా కొత్త అంటే ఆలయాన్ని జీర్ణం అవుతుంటే ఎక్కడన్నా కట్టారా? మర్చిపోదామా? సింహాచలంలో నారసింహుడి చందనోత్సవంలో కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్వాకంతో గోడ కూలటం వల్ల భక్తులు మరణించారని మరిచిపోదామా? తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనానికి వెళ్లి తొక్కిసలాటలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చర్యల వల్ల మరణించి అసూలు బాసినటువంటి 7 కొండల వెంకన్న సాక్షిగా అసూలు బాసినటువంటి వాళ్ళని మరిచిపోదామా? ఇదెందుకు టైప్ చేయలా? ఇదెందుకు ట్విట్టర్లో పెట్టలా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీరిద్దరూ కలిసి కూల్చివేసిన ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రం మరిచిపోదామా? మర్చిపోదామా? మీ ఇద్దరు కమలం పార్టీ పువ్వు గుర్తోళ్ళు కదా, పువ్వు పార్టీ వాళ్ళు కదా, చెప్పండి, మరిచిపోదామా? ఇది మాత్రం మర్చిపోబాకండి. ఆగస్టు 7, 2023 ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాశీనాయన క్షేత్రం అడవిని ఆనుకున్న భూమిలో ఉన్నారు, దాన్ని అలాగే వాళ్ళకి ఇవ్వండి ఆ భూమిని అని చెప్పి ముఖ్యమంత్రి గారు రాశారు. మళ్ళీ ఆగస్టు 18న కూడా రాశారు. 2023 ఆగస్టు 18న కేంద్ర ప్రభుత్వానికి ఆఖరికి 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు 2025 ఈ సంవత్సరం కూడా
రాశారు. కానీ మీరేం చేశారు? మీ నిర్వాకం కాశీనాయన క్షేత్రాన్ని కూలగొట్టారు. మర్చిపోదామా?